ఏంటి అమరావతి కాన్సెప్ట్ అసలు పాజిటివ్ ఉందా? నెగెటివ్ ఉందా? ఎందుకంటే అమరావతిని చాలా విజనరీ అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆయన ఎక్కడికెళ్ళినా కూడా అమరావతి తప్ప మిగతా ఏది ఫోకస్ చేయట్లేదు. సో, ఇది అడ్వాంటేజ్ అవుద్దా టీడీపీకి, కూటమికి లేదంటే నెగెటివ్ అయిద్దా? అమరావతి అనేది చాలా ఇప్పుడు ఇప్పుడు మా ప్రకారం అమరావతి అనేది చాలా రిస్కీ పాయింట్ ఫ్యాక్టర్. చాలా రిస్కీ ఫ్యాక్టర్ వాళ్ళకి. హ్మ్. ఎందుకంటే అమరావతి పబ్లిక్‌లో మాత్రం ఇప్పుడప్పుడే అవ్వదు అనేది ఉంది. వాళ్ళకైతే పిక్చర్ క్లియర్‌గా ఉంది. పబ్లిక్‌లో క్లియర్‌గా ఉంది. హ్మ్. ఇప్పుడప్పుడే అవ్వదు అని. కొంతమంది పథకాలు తీసుకున్నోళ్ళు మాత్రం సూపర్ అయిపోయి కొంచెం హార్డ్ కోర్ అదే టీడీపీ టీడీపీ. వాళ్ళు. ప్రో హార్డ్ కోర్ టీడీపీ. టీడీపీ హ్మ్. వైపు సూపర్ సిటీగా అయిపోయింది అమరావతి అన్నారు. మిగతా వాళ్ళు మాత్రం 50, 60% ఇప్పుడు అవ్వదు. హ్మ్. అది ఇప్పుడు అవ్వదు. ఎందుకంటే ఆళ్ళు హైదరాబాద్‌ని చూసారు. 60, 70% హైదరాబాద్ చూసారు. ఇంక మిగతా వాళ్ళు కొంతమంది ఏంటి అంటే ఇప్పుడు అవ్వదు. హ్మ్. కాబట్టి ఏంటి అంటే అమరావతిని బేస్ చేసుకొని సాటిస్ఫై చేయాలి అంటే హైదరాబాద్ సైజ్ సిటీ కాపోయినా హ్మ్. దాంట్లో హాఫ్ సైజ్ సిటీ చేయాలి అన్నా ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైమ్. హ్మ్. సో, అది ఇమ్మీడియేట్‌గా 4, 5 ఏళ్లలో వాళ్ళు చూపించి చేయటం అనేది చాలా కష్టమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గ్రౌండ్‌లో 40% ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హ్మ్. మాకు అమరావతితో సంబంధం లేదు అని వైఎస్ఆర్‌సీపీ పార్టీకి ఓటేశారు. హ్మ్. అవును. మాకు అమరావతితో సంబంధం లేదు. హ్మ్. సో, 40% క్లియర్ కట్‌గా చెప్పేశారు మాకు హ్మ్. అమరావతితో. సో, ఆ 40% కంపల్సరీగా ఇన్వెస్ట్ చేయరు. హ్మ్. మీరు ఎంత బాగా చేసినా డెఫినెట్‌గా. ఆ! రాదు. సో, ఇదేంటి అంటే పర్సనల్ చాయిసెస్ అయిపోతాయి. హ్మ్. మీకు ఓన్ డబ్బులున్నాయి, మీకు ఒక రూ. 10 ఉన్నాయి, మా ఓన్ డబ్బులంటే నేను ఎక్కడైతే పెరిగి ఉందో అక్కడే ఇన్వెస్ట్ చేస్తాను. హ్మ్. సో, రిస్కీ ఫ్యాక్టర్ అమరావతి అనేది ఇప్పటికిప్పుడు డిసైడ్ చేసి ఈ ఎలక్షన్‌లో దాన్ని ఏంటి అంటే ఒక రిఫరెండమ్ లాగా ట్రై చేయాలి అంటే చాలా రిస్కీ ఫ్యాక్టర్ అని నేను హ్మ్. అనుకుంటున్నాను అమరావతి హ్మ్. అనేది. సో, ప్రజల్లో కూడా అదే ఒపీనియన్ ఉంది. ఇప్పుడప్పుడే అవ్వదనేది మాత్రం ఉంది అదే ప్రజల్లో. వాళ్ళకైతే ఒక అవగాహన వాళ్ళ వచ్చేసింది. వీళ్ళు వాళ్ళకుంది. ఎన్ని పిక్చరైజేషన్స్ చేసినా, ఎన్ని చూపించినా కూడా అమరావతి నాట్ ఇంపాసిబుల్ ఇప్పుడల్లా అయ్యేది కాదని చెప్పేసి. అంతే. హ్మ్. ఎందుకంటే